బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మారుతున్న జాతీయ రాజకీయ సమీకరణాల నడుమ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి జరగనున్నాయి. ఆగస్టు 11 వరకు జరిగే ఈ సమావేశాల్లో 17 రోజుల పాటు సమావేశమవుతోంది. ప్రారంభానికి ముందు రోజు ఆనవాయితీగా జరిపే అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మొత్తం 32 అంశాలను సభల్లో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు మణిపూర్ అంశంపైన నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ఇండియా పేరిట కూటమిగా ఏర్పడిన ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్లో ఉమ్మడిగా అంశాలు లేవనెత్తనున్నాయి. ముఖ్యంగా మణిపూర్ అల్లర్లు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, గవర్నర్ల వ్యవస్థ వంటి అంశాలను లేవనెత్తాలని ఇప్పటికే నిర్ణయించాయి. అయితే కేంద్రం తీసుకొస్తున్న ఢిల్లీ సర్వీసుల ఆర్డినెన్స్ బిల్లును అనేక పార్టీలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో దీనిపై పార్లమెంటు రణరంగంగా మారే అవకాశం ఉంది. మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోడీ పార్లమెంటులో ప్రకటన చేయాలని కాంగ్రెస్ తో సహా అనేక పార్టీలు డిమాండ్ చేశాయి. ఉమ్మడి పౌరస్మృతి బిల్లును తీసుకొస్తారన్న వార్తల నేపథ్యంలో ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని ప్రతిపక్షాలు కేంద్రాన్ని కోరాయి. మారుతున్న రాజకీయ సమీకరణాల నడుమ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి జరగనున్నాయి. ఆగస్టు 11 వరకు జరిగే ఈ సమావేశాల్లో 17 రోజుల పాటు సమావేశం జరగనుంది. ప్రారంభానికి ముందు రోజు ఆనవాయితీగా జరిపే అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో మొత్తం 32 అంశాలను సభలో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు మణిపూర్ అంశంపైన నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తారు. చెప్పండి రాజ్. శోభ, ఈ రోజు నుండి ప్రారంభమై ఆగస్టు 11 వరకు మొత్తం 17 రోజుల పాటు, అంటే ఈ 23 రోజుల్లో 17 రోజుల పని దినాలు ఉన్నాయి. 32 కీలకమైనటువంటి అంశాలు. ఈ 32లో ముఖ్యమైనటువంటివి అంటే కొత్తగా ప్రవేశపెడుతున్నవి 21, మిగతా 7 పాతవి, అలాగే కొత్తగా తీసుకొచ్చే అంటే సడన్ గా ఇంప్లిమెంట్ చేసే బిల్స్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఈసారి జరుగుతున్న ఈ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చే ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో సిద్ధమైనటువంటి సమావేశాలుగా చెప్పవచ్చు. ఎందుకంటే కొత్త మిత్రుల తోని అటు ఎన్డీఏ, ఇటు పాత యూపీఏ, ప్రస్తుతం ఇండియా, ఈ 2 కూటములు కూడా నువ్వా నేనా అన్నట్టు ఇక్కడ చర్చించే అవకాశం ఉంది. 1-2 కీలక బిల్స్ ఉన్నాయి. యూనిఫామ్ సివిల్ కోడ్, అలాగే ఢిల్లీ పాలనాధికారులకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ సంబంధించి చర్చ జరుగుతుంది. ఈ 2 అంశాలను ఎట్టి పరిస్థితుల్లో నెగ్గించుకోవాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పూర్తి స్థాయిలో సిద్ధమైంది. దానికి సంబంధించి ఇప్పటికే తన మిత్ర పార్టీలు ఏవైతే ఉన్నాయో 38 పార్టీలతో సమావేశం నిర్వహించుకుంది, వారికి వివరించింది. ప్రతిపక్షాలను ఎలా కట్టడి చేయాలనే దానిపై వారు చర్చించారు. మరోవైపు కొత్తగా ఏర్పాటైన ఇండియా కూటమి కూడా దీనిపై చాలా దూకుడుగా వెళ్తోంది. ముఖ్యంగా తాము ఈ ధరల పెరుగుదల, మణిపూర్ లో జరిగినటువంటి హింస ఏదైతే ఉందో అది ఇప్పటికీ ఆగిపోకపోవడం, మరోవైపు కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలపై అనుసరిస్తున్నటువంటి వైఖరి పైన చర్చించి కేంద్రాన్ని ఇరుకున పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఓవరాల్ గా మాత్రం గమనిస్తే ఈ రోజు మొట్టమొదటిసారిగా దీనికి సంబంధించి ఒక మీటింగ్ జరగనుంది. కొత్తగా ఏర్పడిన కూటమి ఇండియాకి సంబంధించినటువంటి మీటింగ్ ఈ రోజున రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖార్గే ఛాంబర్ లో దీన్ని నిర్వహించనున్నారు. దీనికి తన మిత్ర పార్టీలతో కలిసి చర్చించి తనకు మద్దతున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి పూర్తి స్థాయిలో ఈ ఢిల్లీ పాలనాధికారుల బిల్లుకు సంబంధించి సపోర్ట్ చేయాలని కాంగ్రెస్ ఇప్పటికే నిర్ణయించుకుంది. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. తన మిత్రపక్షాలకు
పూర్తి స్థాయిలో వివరించింది. ఎన్నికలు వస్తున్నటువంటి ఈ తరుణంలో జరుగుతున్న ఈ సమావేశాలు అత్యంత కీలకమని చెప్పవచ్చు. అటు 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు రానున్న సార్వత్రిక ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధం కావడానికి ఈ మీటింగ్ అనేవి ఈ సమావేశమే చాలా కీలకం కానున్నాయి. శోభ. రైట్, థ్యాంక్ యూ రాజ్.